అనంతపురం జిల్లా రాయదుర్గంలో తప్పిపోయిన ఇద్దరు విద్యార్థినులను పోలీసులు క్షేమంగా గుర్తించారు. టి వీరాపురం గ్రామానికి చెందిన రజిత, సౌమ్య సాయంత్రం కనిపించకుండా పోవడంతో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసుల బృందాలు రంగంలోకి దిగాయి. రాయదుర్గం రూరల్ సీఐ నేతృత్వంలో కనెకల్, డి హేరేహల్, బొమ్మనహల్ పోలీసులు డాగ్ స్క్వాడ్ సహాయంతో విస్తృతంగా గాలించారు. ఉదయం రాయదుర్గంలో ఆ పిల్లలను సురక్షితంగా గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు సమన్వయంతో వేగంగా స్పందించడం వల్లే విద్యార్థినులు క్షేమంగా దొరికారని డీఎస్పీ రవిబాబు తెలిపారు. నిన్నటి దినం సాయంత్రం సుమారు 7-8 గంటల ప్రాంతంలో రాయదుర్గం మండలం టి వీరాపురం గ్రామం నుంచి మజిత మరియు సౌమ్య అనే ఆడపిల్లలు, ఒకరు 6వ తరగతి చదువుతున్నారు, ఒకరు 5వ తరగతి చదువుతున్నారు. వారు నిన్న సాయంత్రం 6 గంటల నుంచి ఇంటి నుంచి తప్పిపోయినారని సమాచారం అందింది. ఆ సమాచారం అందిన వెంటనే మేము మా జిల్లా ఎస్పీ గారికి తెలియచేయడం జరిగింది. మా జిల్లా ఎస్పీ గారి సూచనల మేరకు రాయదుర్గం రూరల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, అలాగే టౌన్ ఎస్ఐ సురేష్, బొమ్మనహాల్ ఎస్ఐ నబీ రసూల్, కనేకల్ ఎస్ఐ మధు, అలాగే డి హేరేహల్ ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి, కళ్యాణదుర్గం రూరల్ ఇన్స్పెక్టర్ వారి బృందాలతో ఎస్పెషల్లీ కళ్యాణదుర్గం రాయదుర్గం నియోజకవర్గాల్లో తిరగటం జరిగింది. అంతేకాకుండా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఎంటైర్ అనంతపురం జిల్లా మరియు పుట్టపర్తి జిల్లాల్లో కూడా ఈ పిల్లల ఆచూకీ కోసము తీవ్రంగా కృషి చేయడం జరిగింది. నిన్నటి దినం సాయంత్రం